శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రవి ఇచ్చే యోగాల్లో భాగంగా 3వ యోగం అయినటువంటి ఉభయచరి యోగము అనే యోగం గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఉభయచరి యోగము, ఈ యోగము చంద్రుడు కాకుండా రవిగ్రహానికి 2వ స్థానంలో మరియు 12వ స్థానంలో కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలు గనక ఉంటే దాన్ని ఉభయచరి యోగము అని అంటారనమాట. ముఖ్యంగా ఈ యోగంలో గనక ఎవరైనా పుడతారో వాళ్ళు చాలా అనర్గళంగా మాట్లాడతారు. అలాగే తీర్చిదిద్దినట్టు ఉండేటువంటి శరీర అవయవాలు ఉంటాయన్నమాట. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇంకా అందరిచే గౌరవింపగలుగుతారనమాట. దాంతోపాటు సంపదలు కూడా ఉండి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. ఈ ఉభయచరి యోగంలో దీంట్లో కూడా శుభగ్రహాలు గనక కలిసి ఉంటే ఆ యోగము చాలా పుష్టినిస్తుంది. అదే గనక పాపగ్రహాలతో గనక ఉంటే మాత్రం కొంత యోగభంగం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు దాన్ని మనం ఉదాహరణతో చూద్దాం. ఇప్పుడు మనము ఈ యోగాన్ని ఉదాహరణతో ఒకటి చూద్దాం. మామూలుగా మేషంలో రవి, అదే వృషభంలో శుక్రుడు, అలాగే మీనంలో గురువు, ఈ విధంగా ఉంటే దీన్ని ఉభయచరి యోగము అని అంటారు. అయితే మామూలుగా చెప్పాలంటే రవితోని బుధుడు సర్వసాధారణంగా ఎప్పుడు కలిసే ఉంటాడనమాట. ఎందుకంటే ఇన్నర్ ప్లానెట్ కాబట్టి బుధుడు, అలాగే కొన్ని సందర్భాల్లో శుక్రుడు కూడా ఎక్కువగా ఈ రవితో కలిసే ఉంటాడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనకు అలా ఉండకపోవడం అనేది జరగచ్చు. కానీ చాలా తక్కువ సందర్భాల్లోనే జరగచ్చు. ముఖ్యంగా బుధుడైతే ఎప్పటికీ కలిసి ఉండటం జరుగుతుందన్నమాట. అంటే వెనుక రాశిలో కానీ లేదా ఈ రాశిలో కానీ లేదా రవితో కానీ బుధుడు ఎప్పటికీ కలిసే ఉంటాడు. శుక్రుడు మాత్రము కొన్ని సందర్భాల్లో మనకు 2 రాశులకు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇలా రవి, శుక్రుడు, గురువు, ఇక్కడ బుధుడు కానీ లేదా ఇక్కడ బుధుడు కానీ ఇక్కడ కానీ బుధుడు కానీ ఉంటే అప్పుడు అది ఉభయచరి యోగం అవుతుంది. అయితే గత వీడియోలో చెప్పినట్టుగా ఈ వేషి వాసి యోగాల కంటే ఈ ఉభయచరి యోగము రాజయోగంగా చెప్పవచ్చు. ఎందుకంటే జనరల్గా రవి అశ్విని నక్షత్రం 1వ పాదంలో ఉండి, అదే బుధుడు వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2వ పాదంలో ఉంటే అప్పుడు ఇద్దరు కూడా వేరే వేరే రాశిలో ఉంటారు. కాబట్టి సర్వసాధారణంగా అప్పుడు వేషి యోగము కానీ వాసి యోగం కానీ ఉండే అవకాశం ఉంటుంది జనరల్గా. కాకపోతే ఏంటంటే అది అంత పెద్ద రాజయోగంగా భావించకపోయినా ఈ ఉభయచరి యోగం మాత్రం మనం కొంత రాజయోగంగా భావించవచ్చు అన్నమాట. అయితే దీనికి కూడా అష్టమంలో కుజదృష్టి ఉంటే ఒకవేళ కొంత యోగభంగం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఇదే ఇక్కడ కుజుడు ఉండి ఇక్కడ కనుక శని ఉంటే కొంత మళ్ళీ ఉభయచరి యోగం ఉన్నప్పటికీ కూడా కొంత పాపవలత ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈ ఉభయచరి యోగానికి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.